శనగపిండితో ఎప్పుడు ఉల్లిపాయ పకోడీయే కాకుండా ఇలా ఒకసారి ఆనియన్ రింగ్స్ ట్రై చేయండి. సూపర్ క్రిస్పీగా ఉన్నాయి. ఈవినింగ్ బెస్ట్ స్నాక్ అని చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఏమీ లేదు, మీకు కొద్దిగా శనగపిండి తిక్కిగా తీసుకోవాలి, పలచగా అసలు తీసుకోవద్దు. కొద్దిగా వాము, జీలకర్ర, ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర కూడా వేయండి, కొద్దిగా వాము కూడా జస్ట్ అలాగా నలిపేసి స్ప్రింకిల్ చేయండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ట్రిక్, మనకి ఉల్లిపాయలు నేనైతే 2 ఉల్లిపాయలతో చేశాను, చాలా రింగ్స్ వచ్చేసినాయి. సో మనకి తక్కువ ఉల్లిపాయలతోని ఎక్కువ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎక్కువ తింటున్నా అన్న ఫీలింగ్ ఉండదు. చక్కగా కొన్ని తిన్నా సరే స్టమక్ ఫిల్ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగా బజ్జీ బ్యాటర్లా కలిపేసుకోవాలి. మనకి ఏంటంటే ఆనియన్కి ఆ బ్యాటర్ అనేది పట్టేలాగా మనం కలిపేసుకోవాలన్నమాట. కొద్దిగా ఒక స్పూన్ వరిపిండి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా సూపర్ క్రిస్పీగా రావాలంటే వరిపిండి కంపల్సరీ యాడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవి మనం తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పెద్దగా లాగకూడనా, సో ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఏమీ లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ ప్రాసెస్లోనే ఇవన్నీ తయారైపోతాయి, పెద్దగా టైం పట్టదు. సో చూస్తున్నారు కదా, ఆయిల్ వేడెక్కగానే ఈ రింగ్స్ని అయితే అలాగా కోట్ చేసేసుకొని అందులో వేసేసుకొని అది బాగా కొద్దిగా క్రిస్పీగా ఫ్రై అవనివ్వండి. ఎందుకనంటే మనం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాకనే తీసేయొద్దు, కొద్దిగా వేగనివ్వండి. అప్పుడే మనకి ఆనియన్ రింగ్స్ కరకరలాడుతూ భలే ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఇంక ఈసారి గట్టి పకోడీ, మెత్త పకోడీ ఏమీ అనరు, ఈ రింగ్స్ ట్రై చేసుకోవాల్సిందే. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. జస్ట్ పిల్లలు ఈవినింగ్ స్నాక్స్లో ఏమైనా చేయమంటే, సో ఎప్పుడు ఉల్లి పకోడీయే కదా, ఎప్పుడు ఏం తింటారు, కొద్దిగా డిఫరెంట్ ఏదైనా ట్రై చేద్దాము అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఈ ఐడియా తట్టిందన్నమాట. సో కొత్తగా ఏదైనా తింటే వాళ్ళకు కూడా కొత్తగా తిన్న ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓహో ఇలా కూడా తినొచ్చు అని చెప్పేసి అని. సో అందుకనే చేశాను. నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీయే కదా, హ్యాపీగా ట్రై చేసుకుని తినండి. చూడండి అసలు ఊరిపోతుంది కదా, ఇంకేందుకు ఆలస్యం, ఈరోజు ఈవినింగే ట్రై చేసుకోండి, సూపర్ ఉంటాయి. అండ్ మనకి తక్కువ పిండితోని, తక్కువ టైంలోని, తక్కువ ఆనియన్స్తోని ఎక్కువ మంది తినొచ్చు అన్నమాట. సో చాలా బాగున్నాయి, సూపర్ అంటే సూపర్ క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా రకాల వంటలు అయితే ఉన్నాయన్నమాట, చూసి చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలా చేస్తుంటే ఇంకా కొద్దిగా పిండి అయితే ఉండిపోయింది అన్నమాట. ఒక టమాటా కట్ చేసి ఇలా టమాటా బజ్జీల్లో కూడా వేసేసాను, ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంకా అవి చేసిన తర్వాత ఇంకా కొద్దిగా పిండి ఉండిపోయింది. అయితే ఇంట్లో కొన్ని నాటు పచ్చిమిరపకాయలు ఉన్నాయన్నమాట, అవి కూడా తీసుకొని వాటితో కూడా మిరపకాయ బజ్జీలా వేసేసాను. పిండి వేస్ట్ అవ్వకుండా అలా మొత్తానికి అన్ని బజ్జీలు కంప్లీట్ చేస్తాను. మిరపకాయ బజ్జీలు షేప్ చూసారా, ఈ విధంగా ఎవరు వేసి ఉంటారో నేనే వేస్తాను కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్, బాయ్, థ్యాంక్ యూ.